ఫ్రెండ్స్, ఈరోజు నేను యూడేస్ ప్లస్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూడేస్ ప్లస్లో ఈరోజు కొత్తగా టీచర్ డీటెయిల్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. అంటే ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ మీరు యూడేస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్ ఓపెన్ చేయాలి. ఈ టీచర్ మాడ్యూల్లో టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ ఆప్షన్ ప్రస్తుతం ఎనేబుల్ చేయబడింది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన పాఠశాల నుంచి బదిలీ పొందిన ఉపాధ్యాయుల్ని డ్రాప్ బాక్స్లో ఉంచడం. అంటే మన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని మనము డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు. వాళ్ళు ఏ స్కూల్కి అయితే బదిలీ అయ్యి వెళ్ళారో ఆ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు. అలాగే మన స్కూల్కి వచ్చిన టీచర్స్ని కూడా ఆ పాఠశాల వాళ్ళు డ్రాప్ బాక్స్లో ఉంచితే మనము మన స్కూల్లో కూడా ఆ టీచర్స్ని అప్డేట్ చేయాలి. ఆ టీచర్స్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు నేను మన పాఠశాల నుంచి బదిలీ చేయబడిన టీచర్స్ని ఎలా డ్రాప్ బాక్స్లో పెట్టాలి, అలాగే మన స్కూల్లో ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉన్న టీచర్స్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు ఏం చేయాలంటే, యూడేస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్ను ఓపెన్ చేయండి. మన స్కూల్ యూడేస్ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ క్లిక్ హియర్ టీచింగ్ నాన్ టీచింగ్ డీసీఎఫ్ టు ఫిల్ ద డేటా అని ఉంది కదా. సో దాని మీద గో అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మన స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళది ప్రస్తుతం వాళ్ళ డేటా యాక్టివ్లో ఉందా లేదా, లేకపోతే ఇన్కంప్లీట్లో ఉందా లేదా అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. ప్రస్తుతం చూడండి, ఇక్కడ డేటా ఎంట్రీస్ కరెంట్లీ యాక్టివ్. సో యాక్టివ్లో ఉంది కాబట్టి మనం యాక్టివ్గా దీన్ని ఫిల్ చేయాలి. టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ టోటల్ 1. చూసారా, ఇక్కడ ఇన్కంప్లీట్ అని ఉంది. సో ఈ ఇన్కంప్లీట్ అనే దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేస్తే, అంటే ఇక్కడ చూసారా ఈ కలర్లో డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ డేటా నేను అప్డేట్ చేయాలి. మా స్కూల్లో ఉన్న టీచర్ డేటాని నేను అప్డేట్ చేయాలి. జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఇది ప్రస్తుతం స్కూల్లో పనిచేస్తున్నాక టీచర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ జనరల్ ప్రొఫైల్ క్లిక్ చేసేసేయండి. జనరల్ ప్రొఫైల్ మొత్తం అన్నీ చెక్ చేయండి. అన్ని వివరాలు ఆల్రెడీ మ్యాండేటరీగా డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ కనుక కరెక్ట్గా ఉంటే మీరు అప్డేట్ అని కొట్టాలి. లేదు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫై చేసుకోవచ్చు. అప్డేట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అవుతుందన్నమాట. అప్డేట్ అయిన తర్వాత రెండో టైప్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్. ఇది కూడా మనము ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అప్డేట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి అపాయింట్మెంట్ టీచర్ ప్రొఫైల్ అనే టైల్ కూడా అది అప్డేట్ అవుతుంది. చివరిగా మూడవది ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఈ ట్యాబ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ కనబడతాయి. దాంట్లో ఉన్న డీటెయిల్స్ మీరు అప్డేట్ చేసి అప్డేట్ కొట్టాలి. కొట్టిన వెంటనే మీకు ఈ 3 క్లియర్ చేసిన వెంటనే ఈ టీచర్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రస్తుతం మన స్కూల్లో పనిచేస్తున్న టీచర్ డీటెయిల్స్ అప్డేట్ చేయవచ్చు. అలాగే మనకి కొత్త టీచర్ని యాడ్ చేయాలి. మనం యాడ్ టీచింగ్ స్టాఫ్. సో కొత్త టీచర్ని యాడ్ చేయాలంటే ముందుగా ఏం చేయాలి, యాడ్ టీచింగ్ స్టాఫ్ మీద క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టచ్చు. కొట్టిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఫీల్డ్ మ్యాండేటరీ, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. సో ఈ విధంగా అవుతుంది. ఒకవేళ మనము వేరే పాఠశాల నుంచి మన స్కూల్కి టీచర్ బదిలీపై వస్తే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ స్టాఫ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇంపోర్ట్ స్టాఫ్ అనేది క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుంది. నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్. మన ప్రతి ఒక్క టీచర్కి నేషనల్ కోడ్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, గెట్ నేషనల్ కోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన యొక్క నేషనల్ కోడ్ ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో ఆ పాఠశాలలో వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చిన టీచర్ని వాళ్ళు ముందుగా డ్రాప్ బాక్స్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ మనము ఇంపోర్ట్ చేసుకోగలుగుతాము. అదర్వైజ్ మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలు కాదనమాట. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డేటా ఎంట్రీ మొత్తం మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, క్లిక్ హియర్ ఫర్ సర్టిఫికేషన్. మనము దీన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఎలాగా? అందరు టీచర్ డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి అని సర్టిఫై చేస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ క్లియర్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఇక్కడ రిమార్క్స్లో టైప్ చేసి ఇక్కడ డైలాగ్ బాక్స్ మీద క్లిక్ చేసి సర్టిఫై చేయాలన్నమాట. ఇక్కడ చూసారా, నో టీచర్స్ ఆర్ అవైలబుల్. ద స్కూల్ యూజర్ మే అప్డేట్ ద హెచ్ఓఎస్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ విత్ సర్టిఫికేషన్. సో సర్టిఫికేషన్ కూడా మనము చేయవలసి ఉంటుంది. ఎప్పుడు? టీచర్ ప్రొఫైల్ మొత్తము మనం అప్డేట్ చేయాలి. మన స్కూల్లోకి వేరే టీచర్స్ బదిలీపై వచ్చిన డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఆ అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత మనము క్లిక్ హియర్ ఫర్ సర్టిఫికేషన్ అనే దాని మీద క్లిక్ చేసి అది సర్టిఫై చేయాలి. హెచ్ఓడి, మన స్కూల్ హెడ్ మాస్టరు సర్టిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడంతో పాటుగా కొత్త టీచర్ని యాడ్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ టీచర్స్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇంపోర్ట్ స్టాప్ మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇక్కడ రెండు చోట్ల కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మన స్కూల్కి వచ్చిన టీచర్ డీటెయిల్స్ అన్నీ మనము యాడ్ చేయాలి. దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ కూడా డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చూసి టీచర్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. అలాగే సర్టిఫికేషన్ కూడా అప్డేట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలోని కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.